హాయ్ అండి, ఈరోజైతే మరొక చేపల పులుసు అయితే మేము ముందుకు వచ్చేసాం. మరి ఇంకెందుకైతే లేట్, చూసేద్దాం పదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న చేప పేరు అయితే బొంత అంటారండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మార్కెట్లో కూడా చాలా రేర్గా దొరుకుతుంది. కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మళ్ళీ కటింగ్ అండ్ కర్రీ కూడా మా అమ్మగారు అయితే చేస్తారు. ఫస్ట్ అయితే మా అమ్మగారు అయితే చిన్న చేపలు అయితే కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద చేపలు అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే ఫస్ట్ అయితే చిన్న చేపలు అయితే కట్ చేస్తున్నారు. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 87% వరకు మన ఛానల్ విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న చేపల కటింగ్ అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. మిగిలింది అయితే పెద్ద చేప మాత్రమే. ఈ పెద్ద చేప కూడా ఎలా కట్ చేస్తారో అనేది చూద్దాం. చూడడానికి సేమ్ చెరువు చేపలాగా ఉంది కానీ చెరువు చేప అయితే కాదు, సముద్రపు చేపే. చేపనైతే గమనించినట్టయితే ఈ చేప అయితే గ్యాలన్కి అయితే పడింది. కటింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దీని ముళ్ళులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మా అమ్మగారు అయితే ఎంత కష్టంగా చేస్తున్నారో. ముళ్ళులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ఈ చేప అయితే గ్యాలానికి పడింది అని. చూడండి, గ్యాలం అయితే మా అమ్మగారు అయితే చేస్తున్నారు. ఆ గ్యాలన్కి ఎర కూడా ఉంది.
మీరు చూస్తున్న ఈ గ్యాల అనుకున్న ఎర్ర ఏటో అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు కానీ తెలిస్తే. ఈ ఎర్ర అయితే మా బంటిగాడికి అయితే వేస్తాం. మీరు కొన్ని వీడియోలో చూసుంటారు కదా మా బంటిగాడిని. ఈ బంటిగాడికి అయితే చాలా అల్లరి ఎక్కువ. చూడండి చేప వేసి మన ఎలా చూస్తుందో. వదిలేస్తే చేప పట్టుకు వెళ్ళిపోయినట్టుంది. ఫైనల్గా అయితే చేప కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. చేపల పులుసు కావాల్సిన వెజిటేబుల్స్: పచ్చిమిరపకాయ, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఉంటే చాలు. అండ్ నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలు అయితే రెడీగా పెట్టుకున్నాం. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన అరిచేయంత క్వాంటిటీలో చింతపండు ముందుగానే తీసి ఉంచుకోవాలి. దానిని మనం 10 minutes నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ముందుగానే ఓపెన్ బౌల్ తీసుకొని మనకు సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. అండ్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, మిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మగ్గేదాకా వేపుకోవాలి, గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చిన వరకు. అండ్ అలానే మా అమ్మగారు కర్రీకి సరిపడినంత అంచనా పగరంగా వేసుకున్నారు. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. అండ్ పసుపు వేసుకోండి 1 స్పూన్. బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మనమైతే టమాటాలను అయితే కట్ చేసుకోలేదు, జ్యూస్లా చేసుకొని వేసుకున్నాం. అలాగైతే కర్రీకి టేస్ట్గా ఉంటుందని. అండ్ అంతా మగ్గిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకుందాం. మీరైతే ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. కారం అన్నీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన దాకా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న పీసెస్ని అయితే వేసేసుకుంటున్నాం. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేపనైతే గరిటతో అయితే మిక్స్ చేసుకుందాం. ఫస్ట్లో కాబట్టి ఏమవ్వదు చేప. నీట్గా బాగా కారం అంతా అన్ని దుక్కులకి వెళ్ళినట్టు, అన్ని ముక్కలకు అంటుకున్నట్టు మిక్స్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా అయితే మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని అయితే వేసుకుందాం. మేమైతే అలాంటి 2 గ్లాసెస్ వేసాం. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని గ్లాసెస్ వేసుకోండి చింతపండు పులుపు.
అలాగని మరీ ఎక్కువ పులుపు వేసుకుంటే పులుపు ఎక్కువ అయిపోద్ది. మీడియంలో వేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో అయితే పెట్టుకోండి. మూత అయితే పెట్టేసుకుందాం. చేపల పులుసుకి అయితే మూత అయితే ఆఫే పెట్టాలి. చేపల పులుసులో అయితే మసాలాలు ఏమి వేయట్లేదు. జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ మాత్రమే దంచుకొని వేసుకుందాం. ముందుగా అయితే దంచేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకుందాం. మనం ముందుగానే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడైతే వేసుకుందాం. క్లాత్ తీసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుందాం. ఎందుకంటే గరిటె పెట్టకూడదు కదా, ఫిష్ అనేది పీసులు అయిపోద్ది. క్లాత్ తీసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఇంకో 10 మినిట్స్ అండ్ ఆర్ 8 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మళ్ళీ మూత అయితే మనం పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా బగబగలాడుకుంటూ ఉడుకుతుందో. ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకుందాం. ఫైనల్గా అయితే మన చేపల పులుసు అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇంకో 3 or 4 మినిట్స్. చూసారు కదా గ్రేవీ అయితే ఎలా వచ్చిందో. ఇంకైతే స్టవ్ అయితే ఆపేసుకొని కొత్తిమీర అయితే చుట్టూరు వేసుకుందాం. చుట్టూరు వేసుకొని మరోసారి తిప్పేసుకోవడమే. ఫైనల్గా అయితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్లో ఎంత టేస్టీగా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసాము. సింపుల్గా టేస్టీగా ఎంత ఈజీగా చేసామనేది మీరే చూసారు కదా. చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు లేటు, టేస్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ముక్క తీయగానే జిడ్డు ముక్కలా ఎలాగొచ్చిందో. అండ్ టేస్ట్ అయితే చూద్దాం ఎలా వచ్చింది అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.